మన నీళ్లు మనకు ఉంటాయని సంబరపడ్డాం, మన కరెంటు మనకు వస్తుందని సంతోషపడ్డాం. కానీ కష్టపడి తెచ్చుకున్న నీళ్లు కృష్ణార్పణం, విద్యుత్ ఉత్పత్తికి విఘాతం, అధికారం తెలంగాణ, ఆత్మగౌరవం ఢిల్లీకి తాకట్లు. కాంగ్రెస్ సర్కారు శ్రీశైలం ప్రాజెక్టు ఒక బంగారు నిధి లాంటిది. సో ఆ శ్రీశైలం ప్రాజెక్టు నుంచి చాలా వరకు మనకు విద్యుత్ కూడా అందుతుంది, అదేవిధంగా నీటి అవసరాలను కూడా తీరుస్తుంది. ఇప్పుడు ఏమవుతుందంటే చాలా వేరే రాష్ట్రాలకు కూడా కేంద్ర ప్రభుత్వం దాన్ని తీసుకోవడం జరుగుతుంది. దానివల్ల ఏంటంటే మన రాష్ట్రానికి అన్యాయం జరిగే అవకాశం ఉంది. నీటి వనరులు తగ్గుతాయి, అదేవిధంగా కరెంటు కూడా ఉత్పత్తి వేరే రాష్ట్రానికి పోతే మన రాష్ట్రానికి కూడా తగ్గే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు. అద్వానికి భారతరత్న ఎక్స్లో వెల్లడించిన ప్రధాని. రాజకీయ కురువృద్ధుడు, బీజేపీ అగ్రనేత, కేంద్ర అత్యున్నత గౌరవం, పలువురు నేతల అభినందనలు. ఆశయాలు సిద్ధాంతాలకు దక్కిన గౌరవాన్ని అద్వాని. రథయాత్రలో దేశ రాజకీయాల్లో హిందువుల గుర్తింపు, బీజేపీకి సుదీర్ఘకాలం. సో సామాన్యంగా చూసుకున్నట్లయితే అద్వానీ గారికి భారతరత్న అవార్డు ఇవ్వడం జరిగింది. సో చాలా వరకు కూడా ఆర్ఎస్ఎస్ సామాన్యంగా ఒక కార్యకర్తగా నుంచి చాలా వరకు భారతీయ జనతా పార్టీని రథయాత్ర ద్వారా హిందువులందరినీ ఏకం చేసిన ఏకైక వ్యక్తి అద్వానీ గారు. కాంగ్రెస్పై చీటింగ్ కేసు. ఆ పార్టీ అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చింది. తక్షణమే 2 లక్షల ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇవ్వాలి. జాబ్ క్యాలెండర్లపై నిరుద్యోగులు ఉద్యమించాలి. హామీలు నెరవేర్చకపోతే కాంగ్రెస్పై వెంటాడుతాం. రేవంత్ తప్ప చేసిన రాహుల్ ప్రధాని కాలేరు. ఉగాది పండుగ అంతా శ్రేష్టం. మన బీఆర్ఎస్ పార్టీ. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ సత్తా చాటుదాం. భద్రాచలంలో మాజీ మంత్రి హరీష్ రావు. 700 కార్లతో బట్టి భారీ బల ప్రదర్శన. ఖమ్మం లోక్సభ స్థానానికి నందిని దరఖాస్తు. భారీ కార్ల ర్యాలీతో హైదరాబాద్కు నందిని రావడంపై కాంగ్రెస్ పార్టీలో చర్చ. 14 ఎంపీ స్థానాలకు 306 దరఖాస్తులు. దామగుండంలో నేవీ రాడర్ వద్దు, మరో ప్రాంతానికి మార్చండి. లోక్సభకు చేవెళ్ళ ఎంపీ రంజిత్ రెడ్డి. సామాన్యంగా చూసుకున్నట్లయితే ఈ నేవీ రాడర్ వల్ల అక్కడున్న 400 సంవత్సరాల పురాతనమైన రామలింగేశ్వర దేవాలయం మరియు అక్కడ జోషత్ వృక్షులు కాలగర్భంలో కలిసే అవకాశం ఉందని మనకు ఎంపీ రంజిత్ రెడ్డి గారు మన పార్లమెంట్లో 377 నిబంధన ప్రకారంగా దీన్ని ప్రస్తావించడం జరిగింది. సో ఇది చాలా వరకు ఇది అక్కడున్న ప్రజలకు కూడా ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. భూమి తిరగడం ఆగిపోతే. సో సామాన్యంగా ఒక భూమి మీద ఒక పరిశోధన చేయడం జరిగింది. మనకు భూమి తిరగడం ఆగిపోతే ఏమవుతుంది? సో భూమి అనేది సెకండ్కి 400 మీటర్ల వేగంతో తిరుగుతూ ఉంటుంది. ఒకవేళ సడన్గా అయిపోతే భూమికి యాక్చువల్లీ గురుత్వాకర్షణ బలం, అదేవిధంగా అయస్కాంత శక్తి అనేది కలిగి ఉంటుంది. ఒకవేళ భూమి సడన్గా అయిపోయినట్లయితే మనకు సముద్రాలని పొంగిపోతాయి, అదేవిధంగా సునామీ రావచ్చు, అదేవిధంగా మనుషులందరూ కూడా గాల్లో ఎగరవచ్చు అని చెప్తున్నారు. తెలుగు రాష్ట్రాలకు మరిన్ని వందే భారత్ రైలు ప్రణాళికలు రూపొందిస్తున్న కేంద్ర ప్రభుత్వం. సో మరిన్ని వార్తల కోసం చూస్తుండండి తేజ 7 మళ్ళీ కలుద్దాం.